హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయాము. అక్క కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసుకుంది. అమ్మవారికి ఏమో పులిహార, పరవన్నము, గారెలు అయితే చేసి పెట్టింది. ఇక బైక్ అయితే క్లీన్ చేసేసుకుని బైక్ కూడా గంధం బొట్లు అవి పెట్టుకున్నారు అక్క వాళ్ళ పిల్లలు. ఇక మనకు పండగ అంటే ముందు మెయిన్గా గుమ్మానికి మామిడాకు తోరణాలు, ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ వేసుకుంటేనే పండగలా అనిపిస్తుంది. ఇక ఇంటి ముందు గుమ్మంలో ముగ్గు అయితే వేసేసుకొని పెట్టుకున్నారు. ఇక అక్క ఏమో గారెలు అవన్నీ వేస్తుంది. టిఫిన్కి నైవేద్యం చేసేసి అమ్మవారికి పెట్టిన తర్వాత ఇక ఇంట్లో టిఫిన్కి కూడా గారెలే వేస్తుంది. ఇక అక్క అయితే మా అమ్మాయికి చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసింది శారీ మీద. సరే ఫోటోషూట్ చేద్దాంలే అనుకుని రెడీ చేసే టయానికి చివరిలో హ్యాండ్ అయితే ఇచ్చాడు ఫోటోగ్రాఫర్. ఇక తప్పక ఫోన్లోనే తీసుకుందాము, ఎలాగో రెడీ చేస్తున్నాం కదా అని చెప్పి ఇక మేమైతే రెడీ చేస్తున్నాము. నేనైతే గాజులు అవన్నీ సెట్ చేస్తున్నాను. నాకైతే రెడీ అవ్వాలి, నా జ్యువెలరీ వేసుకోవాలి అవన్నీ అంటే చాలా కష్టం. అందుకని నేను సింపుల్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. అందుకని నేను సింపుల్గా అయితే డ్రెస్ అయితే వేసేసుకున్నాను, కొత్త డ్రెస్సు. ఇక అక్క అయితే తనకి రెడీ అవ్వడం ఇష్టం, దాన్ని ఎదుటి వాళ్ళకి రెడీ చేయడం కూడా అక్క కంటే చాలా ఇష్టం. అందుకే ఏ పండగ వచ్చినా కొంచెం ఎక్కువగా రెడీ చేయడానికి మా అమ్మాయిని ఇష్టపడుతుంది. అందుకని తన కోసమని ఈరోజు ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసింది. ఇక నేనైతే గాజులు సెట్ చేసి ఇస్తే మా అమ్మాయి అయితే గాజులు అయితే వేసుకుంటుంది. ఇక రెడీ చేసిన తర్వాత తనే హెయిర్ స్టైల్ అయితే చేస్తుంది. ఇక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన పిల్లలైతే నేనైతే పట్టించుకోను. ఎక్కువగా అమ్మ కానీ అక్క కానీ చూసుకుంటారు. తనకు జడ వేయాలన్నా రెడీ చేయాలన్నా ఎక్కువగా అక్క అయితే ఇష్టపడుతూ ఉంటుంది. టిఫిన్లు అవన్నీ చేసేసి డాబా పైకి అయితే వెళ్ళాము. వెదర్ బాగుంది కదా, 4 ఫొటోస్ తీద్దామని. ఇక అక్క అయితే ఫొటోస్కి ఎలా పోజులు ఇవ్వాలనేది నేర్పిస్తుంది మా అమ్మాయికి. ఇక పైన ఫొటోస్ తీసిన తర్వాత పక్కనే పొలాలు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఆ ఫొటోస్కి వాళ్ళ అన్నయ్యలు పడ్డ కష్టం అంతా ఎంత కాదు. ఇక అక్కడ కూడా 4 ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇక ఫోటో సెక్షన్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇక గబగబా వంటలు చేసుకొని తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ సాయంత్రం అయితే ఇక గ్రౌండ్లో అయితే ఉత్సవం అనే ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ చూడటానికని వెళ్దామని వెళ్ళాము అందరం కలిసి. ఈ పండగ టైంలోనే కదా ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక చోటకు వచ్చి చక్కగా సరదాగా స్పెండ్ చేసే టైం కాబట్టి ఇక సరదాగా అందరం కలిసి వెళ్ళాము ఉత్సవ ప్రోగ్రామ్కి. ఈ నవరాత్రులలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉత్సవ ప్రోగ్రాం అనేది చాలా బాగుందని ఎవరి నోటెంపటి నుంచి విన్నా అదే చెప్తున్నారు. కానీ ముఖ్యంగా డ్రోన్ షాట్స్ గురించి ఎక్కువగా చెబుతున్నారు. డ్రోన్ షాట్స్లో ఎక్కువగా చాలా దేవుళ్ళని అయితే వేశారు. ఇక ఈ ఉత్సవ ప్రోగ్రామ్కి ఎంట్రన్స్ టికెట్ కూడా అయితే లేదు. బైక్ పార్క్ చేసేసి లోపలికి వచ్చిన తర్వాత ఇక అప్పటికే ఉత్సవం అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక భరతనాట్యం అని క్లాసికల్ డ్యాన్స్లు అని అవన్నీ వేస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇక మేము అవి చూసుకొని కాసేపు తర్వాత ఇక డెకరేషన్ కూడా చాలా బాగా అయితే జరిగింది. ఇక నేనైతే ముందుగా చూడాలనుకున్నది ఏంటంటే డ్రోన్ షాట్స్ అయితే కొన్ని వేశారు. అవి మీకు ఇక్కడ చూపిస్తాను. అవి చూడటానికే నేను మెయిన్గా వెళ్దాం అనుకొని వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఏర్పాటు చేశారు ఫొటోస్ దిగడానికి ఉత్సవం అనే బోర్డులు అవి పెట్టి. ఇక అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఫోటో సెక్షన్ అయితే జరిగింది. ఇందులో ఇక్కడ ఈవిడికి అయితే 2 చేతులు లేవు, కానీ కోన్ అయితే చాలా బాగా పెడుతుంది. 2 చేతులు లేవని బాధే కానీ తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఈ ప్రోగ్రాంలో అయితే తను అందరికీ కోన్ పెడుతుంది.
ఈ ఉత్సవ ప్రోగ్రాంలోనే అమర్నాథ్ సెట్ వేశారని అంటే చూడటానికి దాంట్లోకి కూడా వెళ్ళాము. చాలా మంచుతో చల్లగా ఉంటుంది, చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము. కానీ అమర్నాథ్లో ఎలా ఉంటుందో అలాగే సెట్ చేశారు, కానీ అది దూదితో చేశారు. మనకి దూద మంచు అని దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు, అంతలా ఉంది. బాగా చేశారు అదైతే. ఇక అమ్మవారిని కూడా ఇక్కడైతే రెడీ చేశారు. తర్వాత మనకి జ్యోతిర్లింగాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. ఆ గుడిలో జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూపించారు ఇక్కడ శివలింగాల రూపంలో. ఇక మేమైతే లాస్ట్ పండగ రోజు అయితే వెళ్ళాము. కానీ పండగ రోజు అన్న పేరే కానీ చాలామంది అయితే వచ్చారు. అసలు ఖాళీ అంటూ లేదు రోడ్డు మీద కానీ, ఉత్సవ ప్రోగ్రాంలో కానీ. ఆ పక్కనే గొల్లపూడిలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, అక్కడ కూడా చాలా బాగా రద్దీగా ఉంది. జనం కూడా కిటకిటలాడుతూ ఉన్నారు. గుడిలో ఎంతమంది అయితే జనం ఉన్నారో అంతమంది జనం కూడా ఇక్కడే ఉన్నారు అన్నట్టుంది. ఇక అంతా చూసుకొని తిరిగేసి బయటకు వచ్చి కాసేపు కూర్చొని అక్కడ ఫుడ్ ఏమన్నా ఉందేమని చూస్తే చాలా రేట్లు అయితే ఉన్నాయి. ఇక అవే కొన్ని అయితే ఐస్ క్రీమ్స్ అవి తినేసి బయటకు అయితే వస్తుంటే ఇక్కడ పిల్లలు భరతనాట్యం అవన్నీ చేస్తున్నారు. ఇక అవి కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మీకు డ్రోన్ షాట్స్ ఎట్లా అనిపించినాయి, మీరు చూసారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మనకి ఇక్కడ ఎంట్రన్స్కి ఒక దారి, ఎగ్జిట్కి ఒక దారి పెట్టారు తొక్కిసలాట జరగకుండా. ఇక బయటకు వచ్చేటప్పటికి ఇక బోర్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి అమ్మవార్లు ఎన్ని అవతారాలు వేశారు అనేది కూడా ఇక్కడ బోర్డులో అయితే అమ్మవారిని పెట్టారు ఫొటోస్ రూపంలో. ఇక అవన్నీ చూసుకొని అందరం బైకుల మీద అయితే బయలుదేరిపోయాము. ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మవారి గుడి కానీ, అమ్మవారి గుడి చుట్టూ ఉన్న లైటింగ్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. కన్నులకు పండగలా అనిపిస్తుంది. పండగ అంటే ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. అందరూ ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి చక్కగా సరదాగా స్పెండ్ చేసి మనకి పండగలు అంటే ఇలా ఉండాలి కదరా అన్నట్టు ఉంది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా కూడా ఉంది. ఇక ఫ్లైఓవర్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పైనుంచి గుడి చూస్తే ఎంత బాగుందంటే ఆ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే భవానీ భక్తులు కూడా ఇంకా ఉన్నారు. పండగ అయిన తర్వాత కూడా నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకా చాలామంది అయితే ఉన్నారు. భవానీ మాలలు తీయటానికే కానీ, అమ్మవారిని దర్శించుకుంటానికే కానీ చాలామంది అయితే ఉన్నారంట. ఇంకా ఇక్కడ అందరినీ వదలకుండా కంపార్ట్మెంట్ లాగా ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా కొంతమందిని అనేది వదులుతున్నారు దర్శనానికి. అది చాలా బాగుంది. మా ఇంటి దసరా పండుగ అయితే ఇట్లా జరిగింది. మీ ఇంట్లో ఎట్లా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.